నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంపీసీ, బైపీసీ, అగ్రికల్చరల్ డిప్లొమా వారి కోసం యూజీసీ ఐకార్ అక్రిడేషన్ కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ కోసం తెలంగాణ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 15 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగినటువంటి భవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీవీఎస్సీ, బీడీఎస్, బీపీటీ మరియు ఇతరత్ర కోర్సుల వివరాలు తెలియజేయడానికి గురుకాశీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ భవన్ రెడ్డి గారు, అలానే గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేటర్ సింధూజా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎస్ భవన్ గారు, మీరు ముందుగా చెప్పండి, ఎంసెట్ ఆల్రెడీ రాసిన వాళ్ళు, ర్యాంక్స్ రాని వాళ్ళు అండ్ క్వాలిఫై కాని వాళ్ళకి అగ్రికల్చరల్ అండ్ వెటర్నరీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు? అగ్రికల్చర్లో, వెటర్నరీలో చాలా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ అన్నది చాలా ముఖ్యమైన పరీక్ష. అది ఎందుకో తెలీదు, కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ర్యాంక్స్ తక్కువ రావడం, డిస్క్వాలిఫై అయిపోవడం వల్ల, లేదా బై మిస్టేక్ ఆ రోజు హెల్త్ బాగాలేకపోవడం వల్ల, ఇట్లాంటి విషయాలలో మన పిల్లలకి చాలా మంచి అవకాశాలు, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్ లాంటి చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నారు. ఇట్లాంటి పిల్లల కోసం మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. అయితే దీంట్లో 100% ఐకార్ అక్రెడిటేషన్ అన్నది బీఎస్సీ అగ్రికల్చర్ 4 years హానర్స్ ప్రోగ్రామ్కి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ వారు ఆల్రెడీ 400 తెలుగు స్టూడెంట్స్ చదువుతున్న మన గురుకాశీ యూనివర్సిటీలో కానీ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మనకి డాక్టర్ ఆఫ్ బీవీఎస్సీ అండ్ ఎనిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ కోర్స్, ఈ రెండిట్లో కూడా చాలా మంచి అవకాశం. ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా, మంచి స్కోర్ ఉన్నవారు కూడా ఉన్నారు, తక్కువ స్కోర్ వచ్చిన వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది మనం చెప్పుకోవచ్చు. సింధుజ గారు, అయితే యూజీసీ ఐకార్ ఇప్పుడు అన్నారు భవన్ గారు, ఐజీసీ అండ్ వీసీఐ ఐకార్ గురించి, వాటి గుర్తింపుల గురించి చెప్పండి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? ఎప్పుడైతే ఒక స్టూడెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుని ఎంచుకుందామని అనుకుంటారో వాళ్ళకి యూజీసీ అంటే బేసిక్గా కావాల్సినటువంటి ఒక అప్రూవల్ యూజీసీ అనమాట. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అది ఉంటేనే ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆథరైజేషన్ కానీ పర్మిషన్ కానీ ఉన్నట్టు. దాంట్లో అలాగే ఐసీఏఆర్ అంటే ఒక రకంగా చెప్పుకోవాలి, ఈజీ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలి అని అంటే అన్ని గవర్నమెంట్ జాబులకి ఎలిజిబుల్ అవ్వాలి అగ్రికల్చర్ వాళ్ళు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ అగ్రికల్చర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి అక్రెడిటేషన్ ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దాంతోపాటు మీరు వెటర్నరీకి తీసుకున్నట్టయితే వీసీఐ అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్రెడిటేషన్ అని మనం దీన్ని చెప్పచ్చు. కాబట్టి ఈ 3 పర్మిషన్స్ అనేవి కూడా వాటి పర్మిషన్స్ అనుకోండి, అక్రెడిటేషన్స్ అనుకోండి, వాటి క్రైటీరియాస్ కింద ఇవి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎలా అయితే మనము ఇప్పుడు మన బీటెక్కి ఏఐసిటిఈ కంపల్సరీ అంటాము, లేదా నాక్ అక్రెడిటేషన్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది అంటాము, అలానే ఈ యూజీసీ, ఐసీఏఆర్ అండ్ దాంతోపాటు వీసీఐ అనేవి కొన్ని రిక్వైర్డ్ పర్మిషన్స్, కొన్ని కంపల్సరీ పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి అన్నీ ఉన్న కాలేజ్లో స్టూడెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్కి లేదా 100% గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఒకటి ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒక క్రైటీరియా. అంటే ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అని అంటే అన్ని పర్మిషన్స్ ఉన్న వాటిలో చదివితేనే వెళ్తారు అంటారు. కాబట్టి ఆ క్రైటీరియా కింద మనం చేయొచ్చు అనమాట. ఎస్ భవన్ గారు, గురుకాశీ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? చాలా మంది తెలుగు విద్యార్థులు ఎన్నో అవకాశాల కోసం ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళారండి. కానీ అప్పటికి ఇంకా ఎన్నో పర్మిషన్స్ లేక, ఇందాకన్నట్టు ఐకార్ అక్రెడిటేషన్ లేదు, వేరే నేషనల్ సీడ్ కార్పొరేషన్ లాంటి కొలాబరేషన్స్, యూనివర్సిటీకి ఎంహెచ్ఆర్డి, ఎంఎన్ఆర్ఈ లాంటి ఎన్నో ఇట్లాంటి కొలాబరేషన్స్ యూనివర్సిటీకి ఉండడం, గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్లో 400 మంది తెలుగు విద్యార్థులు ఇంత దూరం వెళ్ళి, మన ఢిల్లీ నుంచి కేవలం 5 hours జర్నీలో ఉంటుంది మన యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి 22 కంప్లీట్ అగ్రికల్చర్కి ఏమేమి ల్యాబొరేటరీస్ అయితే కావాలో 21 మినిమం ల్యాబొరేటరీస్ ఉండాలి. గురుకాశీ యూనివర్సిటీలో కంప్లీట్ 22 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. 250 acres బిగ్ క్యాంపస్ అండి. అది 110 acres కంప్లీట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ 30 PhD ఫ్యాకల్టీ ఉంటారు, 100+ ఫ్యాకల్టీ అండ్ ట్రైనింగ్ మెంబర్స్ ఉంటారు. మనకి ఇంకా యూనివర్సిటీకి ఎన్ని పర్మిషన్స్ కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ కావాలి, ఎన్ని అక్రెడిటేషన్స్ కావాలి, ప్లస్ చాలా హాస్టల్ ఫెసిలిటీస్ అనుకోండి, ప్రతి ఒక్కటి గురుకాశీ హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మనకి కంప్లీట్ సపోర్ట్ వాళ్ళు అందిస్తారు. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ బీఎస్సీకి. ఎస్ భవన్ గారు, కాల్ తీసుకుందాం. నిఖిత గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మేము ఇదే ఫస్ట్ టైం ఐకార్ తీసుకున్నాం. ఓకే, సో ఆ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఉంది?
ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటది? ఐకార్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారా అమ్మా మీరు? మ్యామ్. ఓకే అమ్మా, ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అది మనకి సెంట్రల్ సిలబస్ నుంచి ఉండే ఎగ్జామినేషన్. అంటే అది ఏంటంటే బేసిక్గా సిలబస్ అనేది ఏదైతే ఉంటుందో మన స్టేట్ సిలబసే కాకుండా మీరు సెంట్రల్ సిలబస్లో ఏదైతే పోర్షన్ ఇస్తారో అంటే వాళ్ళు ఏదైతే చదువుతారో అది మీరు ప్రిపేర్ అవుతే కొంచెం బెటర్గా ఉంటుంది. అది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు ఆ ఎండ్లో ప్రిపేర్ అవుతే బాగుంటుంది. కాబట్టి ఐకార్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా, అంటే ఒకవేళ వస్తే చాలా మంచిది ఐకార్ ఎగ్జామినేషన్లో, లేకపోయినా గురుకాశీ యూనివర్సిటీ లాగా ఓన్లీ ఐసీఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ని మటుకే సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పచ్చు నిఖిత. ఎస్, అయితే సింధుజ గారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఆప్షన్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఒక మంచి ప్రశ్న అడిగారని చెప్పాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు మేము మా స్టేట్లో అంటే మేము వెళ్ళలేము, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అయితే ఇటు తెలంగాణ మన రాష్ట్రానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, మేము ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే మీ స్టేట్ అంటే మీ డిస్ట్రిక్ట్లో మన సెంటర్ లేదా మన పర్సన్ అనేవాళ్ళు అవైలబుల్ ఉంటారు. దాంతోపాటు స్పాట్ అడ్మిషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి కాబట్టి వాళ్ళ డిస్ట్రిక్ట్కే మనం రీచ్లోకి వెళ్ళి డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేస్తే మనకి సిద్ధార్థ్ గారు ఉంటారు, ఆయన డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే ఆ కంఫర్టబుల్ ప్లేస్లో వాళ్ళు మీట్ అయ్యి మన టీమ్ని మీట్ అయ్యి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అడ్మిషన్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. సింధుజ గారు, అయితే ఒక స్టూడెంట్ ఏజీబీఎస్సీ కోర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అసలు? ఏజీబీఎస్సీ కోర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే చాలా మనకి ఒక 100 ఆప్షన్స్ అంటే 100 కోర్సెస్ ఈ ఎంపీసీ బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నాయి. అయితే ఒక ఫ్యూచర్ స్కోప్ నాకు కావాలి, నేను ఒక 100% ప్లేస్మెంట్ గురించి చూస్తున్నాను, లేదా నేను ఒక లోకానికి ఏదో సాధించాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలి అంటే ఒక అప్రోప్రియేట్ కోర్సు మనము బీఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఒక జాబ్ సీకర్ అవ్వరండి, జాబ్ క్రియేటర్ అవుతారు అని చెప్పచ్చు. అంటే 100 మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఒక బీఎస్సీ అగ్రికల్చర్ వాడికే ఉంటుంది. రైతుకి మేము ఏదో ఒకటి చేయాలి, లేదా ఒక మంచి ఫ్యూచర్ అందించాలి, లేదా ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావాలి, ఏది కావాలన్నా కావాల్సినటువంటి వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళే. దాంతో కూడా మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని ముఖ్యంగా గమనించుకోవాలి. ఖచ్చితంగా దానికి ఐసీఆర్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదా మన ఎలిజిబిలిటీ అంటే ఇందాక భవన్ రెడ్డి గారు మనకు ఒక పాయింట్ చెప్పారు, ఎంపీసీ బైపీసీ అగ్రికల్చరల్ డిప్లొమా ముగ్గురు కూడా మనకి ఎలిజిబుల్. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్లో వీళ్ళని ఎలిజిబిలిటీ కింద తీసుకోవడం అనేది జరగట్లేదు. కాబట్టి అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు కొంచెం తప్పుదోవ పడుతున్నారు, లేదా వేరే బోర్డ్స్ అంటే కొన్ని బోర్డ్స్ డిఫరెంట్ బోర్డ్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు బైపీసీ తీసుకున్నట్టుగా కొన్ని సర్టిఫికేషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎలాంటి ఏజెంట్ మాటలు వినకుండా ఏ యూనివర్సిటీస్ అయితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో అంటే వాళ్ళు ఉన్న విధానంలోనే అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్గానే యాక్సెప్ట్ చేస్తున్న విధానంలో, లేదా ఎంపీసీ స్టూడెంట్స్గానే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్న విధానంలో మటుకే మీరు అడ్మిషన్ తీసుకోండి. ఏ రాంగ్ స్టెప్ వేసి ఏ రకమైన ఇబ్బందులు పడద్దు. బీఎస్సీ అగ్రికల్చర్ అంటేనే ఫ్యూచర్ కాబట్టి ఆ ఫ్యూచర్ని సెక్యూర్గా చూసుకోండి అని చెప్పచ్చు. సింధుజ గారు కాల్ తీసుకుందాం. రవీందర్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నేను అగ్రి అయిపోయింది మేడం, అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకుంటున్నాను. మేడం మీరు ఎంపీసీయా బైపీసీయా అండి? బైపీసీ మేడం. బైపీసీ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చండి, మీకు ఫ్యూచర్ కూడా 100% బెస్ట్ ఉంటుంది అని చెప్పచ్చు. ఎస్ సింధుజ గారు, అయితే బీవీఎస్సీ కోర్స్ ఎలా ఉంటుంది స్టూడెంట్కి, ఎందుకు చూస్ చేసుకోవాలంటే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బీవీఎస్సీ కోర్స్ అనేది ఒక ప్యాషనేట్ కోర్స్, అంటే ఒక స్టూడెంట్ ఇష్టపడితేనే. ఇప్పుడు పెట్ లవర్స్ అనేవాళ్ళు మనకి మార్కెట్లో చాలామంది కనిపిస్తుంటారు, అవకాశాలు అనేవి చాలా కనిపిస్తుంటాయి. అయితే బీవీఎస్సీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు చాలా సెలెక్టివ్ పీపుల్ అని మనం చెప్పాలి. అంటే ఇందాక మనం బీఎస్సీ అగ్రికల్చర్ చెప్పుకున్నట్టుగా బీఎస్సీ అగ్రికల్చర్కి వందలాది వేలాది లక్షలాది అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే బీవీఎస్సీకి గవర్నమెంట్ జాబ్ స్కోప్ కూడా చాలా ఎక్కువ. అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో జాబ్లు ఉన్నాయి, దానికి తగ్గ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కానీ బీవీఎస్సీలో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే మొత్తం ఇండియా మొత్తం మనం పాన్ ఇండియా తీసుకుంటే కేవలం 8 నుంచి 10 ప్రైవేట్ కాలేజీలు మటుకే, యూనివర్సిటీలు కూడా కాదండి. కాలేజీలను ఇక్కడ ఎందుకు అంటున్నాము అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్. ఒక బీవీఎస్సీ కాలేజ్కి కేవలం 40 అడ్మిషన్లు మటుకే ప్రైవేట్గా దొరకడం అనేది జరుగుతుంటుంది. అంటే గవర్నమెంట్లో మనం తీసుకున్న 200-300 అడ్మిషన్లు మటుకే మనకు ఉన్నాయి. అక్కడ
ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక మేజర్ పాయింట్. ఎంతమంది అయితే హ్యూమన్ ఉన్నారో, ఇప్పుడు మనం యానిమల్స్ని కూడా చూస్తుంటాం, ఎన్నో సొసైటీలు చూస్తుంటాం, అంటే బ్లూ క్రాస్ సొసైటీ లాంటివి, ఇట్లా యానిమల్ పెట్ గురించి ఉండే సొసైటీలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వాటికి ఎంతైతే హ్యూమన్కి ఒక డాక్టర్ అవసరమో యానిమల్కి కూడా అంతే డాక్టర్ అవసరం. ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఒక హ్యూమన్ ఫేస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారో, యానిమల్కి కూడా అంతే కేర్ అనేది మనకు అవసరం. కాబట్టి వాటికి కూడా అన్ని పర్మిషన్స్తో, అంటే వాటికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండి ఎన్నో ల్యాబొరేటరీస్, అంటే దానికి రిక్వైర్మెంట్, ఇప్పుడు మనం ఎలా అయితే రెగ్యులర్ ఈజీ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్కి వెళ్తాము లేదా స్కానింగ్కి వెళ్తాము, ఇలానే వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ కూడా ఎన్నో ఆ క్యాంపస్లో మనకి అవసరం ఉంటాయి. అయితే అక్కడ BVSC కోర్స్ ఎప్పుడైతే ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఫ్యూచర్ స్కోప్ అనేది, అంటే ఒక ప్లేస్మెంట్ అనేది కావాలి అని చెప్పి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటే, దట్ టు MR వెటర్నరీ కాలేజ్, ఎందుకంటే అది ఢిల్లీ నుంచి కేవలం 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్యలో మనకు ఉంది. కాబట్టి అలాంటి ఒక కాలేజ్ని తీసుకుంటే ఫ్యూచర్ అనేది 100% బెటర్ ఉంటుంది. అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, చంద్రప్రతాప్ గారు కానీ, మిస్టర్ అండ్ మిసెస్ కొడాన్ గారు కానీ, లేదా నసీబ్ కొడాన్ గారు కానీ, ఇలా రకరకాల మేనేజ్మెంట్ టీం, మెయిన్ మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 100% పిల్లలకి, అంటే తెలుగు స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. BVSC లాంటి కోర్స్ అవి సీట్లు దొరకడమే కష్టం అండి, అంటే అవి దొరకవు. దట్టు అలాంటి ఒక కోర్స్ని మనం అడిగినందుకు కేవలం ఏపీ తెలంగాణ తెలుగు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పొచ్చు అనమాట. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భీమేష్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో మేడం. చెప్పండి. మా అమ్మాయి నీట్ రాసిందండి. ఓకే అండి. ఎంసెట్ రాయలేదు. ఓకే. సో BSCకి వెళ్ళగలుగుతుందా అండి? ఖచ్చితంగా అండి. ఎంసెట్ అని మీరు ఏదైతే చెప్తున్నారో అది మన లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనమాట. ఎప్పుడైతే మన స్టేట్ గవర్నమెంట్, అంటే మన స్టేట్ దాటి స్టూడెంట్ అదర్ స్టేట్కి మైగ్రేట్ అవ్వడానికి రెడీగా ఉంటారో, మనకి ఎంసెట్ అనేది కంపల్సరీ ఎగ్జామినేషన్ కాదు. కాబట్టి పర్సంటేజ్ ఏదైతే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ పాపకు వచ్చిందో దాని బేస్ మీద మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోవచ్చండి. భవన్ గారు చెప్పండి, ఇప్పుడు రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉండింది? చాలా బాగుంటుందండి. గురుకాశీ యూనివర్సిటీలో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు 400 తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ. 400 మంది, అందులో అబ్బాయిలు అమ్మాయిలు నియర్లీ ఈక్వల్గానే ఉన్నారు. అమ్మాయిలకు ఒక కల్పన చావ్లా అని చాలా మంచి పెద్ద హాస్టల్ విత్ హై సెక్యూరిటీ అమ్మాయిలకు ఉంటుంది. అబ్బాయిలకి 4 డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నాయి. 3 హాస్టల్స్ మన క్యాంపస్ లోపల, ఇంకొక కొత్త హాస్టల్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉండి బయట ఉండాలనుకుంటే కూడా ఒక చిన్న ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ లోపలే ఉంటారు. స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎవరైనా లోపల లైబ్రరీ యూజ్ చేసుకోవాలన్నా ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తుంది యూనివర్సిటీ, అన్ని ఫెసిలిటీస్ ఇస్తుందండి. ఇదే కాకుండా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ టైంలో ఫ్రెండ్స్ కలిసి తిరగడానికి ఇట్స్ అ వెరీ బిగ్ క్యాంపస్. ఇందాక మీకు చెప్పినట్టు 250 acres బిగ్ క్యాంపస్. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 110 acres ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటిది ఇంత దూరం నుంచి వెళ్తున్నారు. ఆల్రెడీ పాత స్టూడెంట్స్ ఏ డిస్టిక్ వారిని తీసుకున్నా వారి డిస్ట్రిక్ట్స్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో ఖచ్చితంగా వెళ్లే ముందు మాస్ట్రోడైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ వారి తరఫున వాళ్ళు మాట్లాడచ్చు, ఎలా ఉంది ఏంటి అన్నది. అంటే డిస్ట్రిక్ట్స్ వారిని ఎక్కువగా బిలీవ్ చేస్తారు కదా మన స్టేట్స్లో, వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి మనం ఇస్తాము. అంతా సాటిస్ఫై అయిన తర్వాత ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఒక్కటి మాత్రం అమీర్పేట్ మైత్రివనం దగ్గర మన ఆఫీస్లో సిద్ధార్థ్ గారు, కృష్ణారెడ్డి గారు అని ఉంటారు, వాళ్ళ దగ్గర అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్ ఫీజు ఏదైతే ఉందో కంప్లీట్గా కాలేజ్ అకౌంట్లోనే వితౌట్ ఎనీ డొనేషన్ డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో ఓపెన్గా డిపాజిట్ చేసుకోవచ్చండి. లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. ఎస్, ఒక కాల్ తీసుకుందాం. అబ్దుల్ కరీం గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ ఇప్పుడు అదే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్ చదవాలంటే అంటే పర్సెంటేజ్ ఇంపార్టెంట్ సార్? 75%, 65% ఇట్లా? యాక్చువల్గా కొంత పర్సెంటేజ్ అయితే ఉండాలండి. కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా ఇంటర్వ్యూ బేసిస్ మీద కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాకేష్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. మేడం BVSC కోర్స్ అబౌట్ మేడం. BVSC కోర్స్ గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? BVSC మొత్తం కోర్స్ మేడం. యాక్చువల్లీ నేను నీట్ రాసిన. ఓకే. నీట్ లో నాకు 389 మేడం. ఓకే అమ్మా.
అంటే బీబీఎస్సీ జాయిన్ కావాలని అనుకుంటున్నాను. ఓకే మా యాక్చువల్గా మీరు నీట్ అటెంప్ట్ చేశారు కదా, అయితే బీవీఎస్సీ కోర్స్ తీసుకుంటే మన 2 స్టేట్స్ అంటే ఏపీ తెలంగాణ 2 చూసుకుంటే మీకు ఎంసెట్ బేస్ మీద మనకి బీవీఎస్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు అదర్ స్టేట్స్కి మైగ్రేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారో ఖచ్చితంగా మీరు అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు దాన్ని ఏదైతే ఫీజ్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుందో ఆ గవర్నమెంట్ నామ్స్ని బట్టి ఏదైతే ఫీజ్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుందో ఆ ఫీజు మీరు పే చేసుకొని ఖచ్చితంగా ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మీకు ఏదైతే మార్క్స్ వచ్చాయో వాటితో తీసుకోవచ్చు. లేదు జస్ట్లో మేము నీట్ రాసాము కానీ జస్ట్లో మిస్ అయింది, ఇలా కూడా మనకి కొంతమంది స్టూడెంట్స్ కనిపిస్తుంటారు. ఆ మిస్ అయిన స్టూడెంట్స్కి కూడా ఒక ఛాన్స్ అనేది మనకి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇందాక కూడా మనకు ఒక కాలర్ ఒక ప్రశ్న అడిగారు, నాది పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇలాంటి ఇబ్బందుల్లో కూడా ఒక్కొక్కసారి స్టూడెంట్ ఆగడం అనేది జరుగుతుంది. అంటే మాకు పర్సంటేజ్ తక్కువ ఉంది, నాకు 55, ఆ అబ్బాయి అయినా 65 అని అడిగారు, 55 వచ్చింది, 50% వచ్చింది. అయితే కొన్ని యూనివర్సిటీస్ వీళ్ళని యాక్సెప్ట్ చెయ్యవండి. కానీ అలాంటి విషయంలో మనం చెప్పేది ఏంటంటే ఏ స్టూడెంట్ని మనము వాళ్ళ మార్క్స్ బేస్ మీద జడ్జ్ చేయలేము. ద నాలెడ్జ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్స్. అంటే వాళ్ళకి ఆ కోర్సు మీద ప్యాషన్ ఉండొచ్చు, కాకపోతే మార్క్స్ ఏదో హెల్త్ రీజన్ వల్ల మరో రీజన్ వల్ల ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు తెచ్చుకొని ఉండలేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మార్క్స్ ఎవరైతే లేరో కానీ మేము అగ్రికల్చర్ మీద ప్యాషనేట్, బీవీఎస్సీకి మనం అలా చెప్పలేం. బీవీఎస్సీకి వచ్చేసరికి మార్క్స్ అనేవి మ్యాండేట్ అంటే మినిమం ఆఫ్ 70%, 65 to 70% అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే మనం బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే మార్క్స్ బేస్ అనేది పెద్దగా ఏమీ లేదు. అంటే 50% వచ్చి కూడా ప్యాషనేట్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి అడ్మిషన్ చేయించవచ్చు. సింధుజ గారు, అయితే చాలా వరకు చదువుదాము అని అనుకుంటారు, అయితే ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంది అంటారా? ఖచ్చితంగా అండి, అది లోన్ అనేది ఒక స్టూడెంట్ రైట్ అనే మనం చెప్పాలి. ఎనీ లోన్ కెన్ బి డినైడ్, కానీ ఎడ్యుకేషనల్ లోన్ అనేది డినే చేయలేని ఒక లోన్. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా మేము చదవాలనుకుంటున్నాం డబ్బు వల్లే ఆగాం అన్న ఒక ప్రాబ్లం రాకూడదు. ఖచ్చితంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎడ్యుకేషనల్ లోన్ అనేవి సపోర్ట్ చేస్తాయి. దాంట్లో కూడా కొన్ని ఉంటాయండి, అంటే మేము ఏ రకమైన కొలాటరల్ చూపెట్టుకోలేము లేదా ఆస్తి చూపెట్టుకోలేక మేము ఆగుతున్నాం. 7 కొంచెం అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ బ్యాంక్స్ మనకు అప్ టు 7 lakh వరకు ఏ రకమైన కొలాటరల్ కూడా లేకుండా లోన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి లోన్స్కి మన గురుకాశీ యూనివర్సిటీ ఏదైతే ఐసీఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీ కాబట్టి 100% మీకు ఆ లోన్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లేదా కంప్లీట్గా మీరు లోన్ తీసుకోవాలనుకున్న మొత్తం అమౌంట్ కూడా మీకు లోన్లో వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్కి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు అనేది చెప్పే ఒక బెస్ట్ సలహా. బీవీఎస్సీకి కూడా మీకు లోన్ వస్తుంది, కాకపోతే దానికి కొన్ని కొలాటరల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. భవన్ గారు, ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నా ప్లేస్మెంట్స్ కోసం చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గర ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఎవరైనా ఎంత దూరం వెళ్ళి చదువుతున్నా ఏది చేస్తున్నా ప్లేస్మెంట్స్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ టార్గెట్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్లో అగ్రికల్చర్కి చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పడమే కాదు, ఆల్రెడీ ఫస్ట్ ఐకార్ బ్యాచ్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది. కొంతమంది ఆల్రెడీ వారిలో ప్లేస్ అయ్యారు, మిగతా వారు కూడా ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ప్లేస్ అవుతారు. అయితే ఈ రాబోయే బ్యాచ్లకి ఆల్రెడీ ఇప్పటి నుంచి ఐకార్ అక్రెడిటెడ్లో ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ చేసిన యూనివర్సిటీ గురుకాశీ అమ్మ. ఎల్ఓఐ ఆల్ ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ టు గెట్ ఐకార్ అక్రెడిటేషన్. సో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు రిలీజ్ అయ్యారు. కొంతమంది ఆల్రెడీ నియర్లీ 50% పీపుల్ ప్లేస్ అయ్యారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి డాక్టర్ అశ్విని సేతి గారు డైరెక్టర్ గారు, వికాస్ గుప్తా గారు, సన్నీ అరోరా గారు చైర్మన్, గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అన్ని విధాలుగా చాలా బాగా ట్రై చేస్తున్నారు. మా మాస్ట్రో డైనమిక్స్ తరఫున కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి అందియాలని, అంటే లోకల్లోనే రావాలి, ఆల్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర జాబ్ వస్తుందిలే అన్నట్టు కాకుండా అట్లీస్ట్ మన నియర్ బై సిటీస్ లైక్ బెంగళూరులో కానీ లేదంటే విజయవాడ, హైదరాబాద్ నియర్ బైలో ఏదైనా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మన యూనివర్సిటీ వాళ్ళు 100% సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి చేయడం జరుగుతుంది. సింధుజ గారు, అయితే ఎవ్రీ ఇయర్ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఎక్కువ మొత్తం చాలా పెద్ద ఎత్తున అయితే గురుకాశీలో జాయిన్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్. దీనికి రీజన్ ఏముంటుందంటారు?
రీజన్ చాలా సింపుల్ రీజన్ అండి. ఇక్కడ మనం ఇన్ని చెప్పుకున్నాం, ఇన్ని ప్రాముఖ్యతలు చెప్పుకున్నాం, బీఎస్సీ కోర్స్కు ఉండే ఒక ఫ్యూచర్ చెప్పుకున్నాం, బీవీఎస్సీకి ఉండే ఒక ఫ్యూచర్ చెప్పుకున్నాం. దాని అన్నిటితో పాటు పిల్లలు ఇచ్చే ఒక పాజిటివ్ రివ్యూ కూడా మనకి బెస్ట్ అని చెప్పచ్చు. అంటే మనం ఇందాక హాస్టల్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఫుడ్ అనేది ఒక ఫ్యాక్టర్. సో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది స్టూడెంట్కి అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పిల్లల నుంచి ఖచ్చితంగా జాయిన్ అయిన పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు రివ్యూ తీసుకొని జాయిన్ అవ్వండి అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామంటే ఖచ్చితంగా 100% బెస్ట్ ఆ స్టూడెంట్కి మనం ఇవ్వగలిగితేనే అది మనం చెప్పచ్చు. కాబట్టి ఆ పాజిటివ్ రివ్యూ అనేది స్టూడెంట్ దగ్గర నుంచి మనకి ప్రతిసారి ఉంది. దాంతోపాటు అడ్మిషన్ ఆఫీస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉండడం, అంటే మన హైదరాబాద్లో అవైలబుల్ ఉండడం అనేది కూడా ఒక బెస్ట్ పాయింట్ అనమాట. కాబట్టి ఏదైనా స్టూడెంట్ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లోకల్ లాంగ్వేజ్లో తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ అమీర్పేట్ మాస్ట్రో డైనమిక్స్కి వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తీసుకుని కేవలం అప్లికేషన్ అనేది 6,000 రూపీస్ అప్లికేషన్ కాస్ట్ అనేది మనకి ఇక్కడ పే చేసుకుని దాని తర్వాత ఫీజు అంతా యూనివర్సిటీ అకౌంట్లోనే వితౌట్ ఎనీ డొనేషన్, బయట ఏ ఏజెంట్స్కి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ప్రొసీజర్లో అడ్మిషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. మేడం మా పాప రాసింది. ఓకే Yes. అండి. ర్యాంక్ వచ్చింది 2000. 2000 ఒకసారి డౌట్ 2000 ర్యాంకా అండి? ఖచ్చితంగా అండి. మీ రిజర్వేషన్ ఏముందో తెలుసుకోవచ్చా? అయితే అబ్సల్యూట్గా మీరు ఆలోచన ఏం చేయక్కర్లేదండి. పాపకి 99% మనకి మన డాక్టర్ జయశంకర్ అనే మన గవర్నమెంట్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. సో 100% మన యూనివర్సిటీలో, అంటే మన స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో దొరికితే అంతకు మించిన ఛాన్స్ ఇంకేమీ లేదు. సో గురుకాశీ అనేది ఈక్వలెంట్ టు మన డాక్టర్ జయశంకర్ యూనివర్సిటీ. కానీ మన లోకల్లో ఒక మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికితే తను ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో జయశంకర్ యూనివర్సిటీలో తన అడ్మిషన్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ తనకు ఉంటుందండి. ఎస్ పవన్ గారు, అయితే గర్ల్స్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ నుంచి? ఖచ్చితంగా ఎక్కడా లేని విధంగా నియర్లీ 200 గర్ల్స్ అగ్రికల్చర్ చదవడం అన్నది ఒక గ్రేట్ విషయం. అయితే తెలుగు రాష్ట్రాల నుంచే నియర్లీ 200, మళ్ళీ కేరళ లాంటి స్టేట్స్ నుంచి కూడా మోర్ దెన్ 150 పీపుల్ మన గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నారండి. వాళ్ళకి స్పెషల్గా కల్పనా చావ్లా హాస్టల్ అని చాలా సెక్యూరిటీ తోటి, వాళ్ళకి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కానీ గర్ల్స్ సైడ్ నుంచి ఇబ్బంది పడినట్టు లేదు. చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా గర్ల్స్కి కూడా మనం సపోర్ట్, అక్కడ ఉండే వార్డెన్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా మంచి మేనేజ్మెంట్ అండి. ఆ ఏరియాలో కానీ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి కానీ గర్ల్స్కి ఎస్పెషల్గా అగ్రికల్చర్లో ఎందుకు చెప్తున్నానంటే రీసెర్చ్ సైడ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేసి ముందుకెళ్ళాలి, లేదా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక మంచి బేసిక్ ఇండస్ట్రీ, పోర్టబుల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఇట్లా ప్రతి స్టెప్లో ఎవరికైనా ఎక్కడైనా ఉన్నాయో లేదో చెప్పలేము కానీ అగ్రికల్చర్లో మాత్రం 100% చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి. దానికి తోడు గురుకాశీ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తుందండి. హాస్టల్ ఈజ్ వెరీ సెక్యూర్. దానికి ఏదో బేసిక్ కండిషన్స్ మీద ఎప్పుడైనా రేర్గా అవుటింగ్కి విత్ కండిషన్ పేరెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి పంపిస్తారండి. బాగుంటుందని పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు. సీనియర్ గర్ల్స్ కూడా చాలా మంచి రివ్యూ ఇస్తారు. అల్యూమినీ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏ డిస్టిక్ వాళ్ళైనా వాళ్ళ డిస్టిక్ దగ్గర ఉన్న వాళ్ళతో వచ్చి, లేదా మనం మాస్ట్రో డైనమిక్స్ ఆఫీస్కి వచ్చి కలవచ్చు, లేదా వాళ్ళ ఏరియాకే మనం వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడి మన దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎస్ నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నాయక్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. మా అమ్మాయి బైపీసీ చదివింది మేడం, నీట్ కూడా రాసింది. ఓకే అండి. ఎంసెట్ రాసింది. ఓకే. మా అమ్మాయి ఇప్పుడు టీవీ వాల్యూమ్. ఎంసెట్ రాసింది, నీట్ రాసింది మేడం. ఓకే అండి. ఆమెకు అగ్రికల్చర్ లేకుంటే నీట్ వస్తే డాక్టర్ పంపిద్దాం, లేకుంటే అగ్రికల్చర్ చేపిద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు స్టూడెంట్ అవి అటెంప్ట్ చేసి ఉన్నా, ఒకవేళ చేయకపోయినా కానీ ఖచ్చితంగా మీకు ఆప్షన్ ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైతే మన నంబర్ ఉందో, లేదా లోకల్ మన అమీర్పేట్లో ఆఫీస్ ఏదైతే ఉందో దానికి వచ్చి కలవండి. ఖచ్చితంగా స్టూడెంట్కి అగ్రికల్చర్ బీఎస్సీ అడ్మిషన్ అనేది మనం చేయించవచ్చు. ఎస్ థ్యాంక్ యూ సింధుజ గారు, థ్యాంక్ యూ పవన్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.